అని ప్రతిసారి ఏం చేస్తాం మనం, వైలేషన్స్ జరిగే వరకు మనందరం వెయిట్ చేసేది. మనందరికీ నేను మాట్లాడినప్పుడు కూడా బ్లైండ్గా వైసీపీ చేసేసిందో లేదా వీళ్ళు చేసి మేమే మాట్లాడలా. అట్లీస్ట్ మీరు వచ్చి కరెక్ట్ చేయాలి కదా. నేను నిన్న మాట్లాడింది అందుకే ఇట్ విల్ బికమ్ ఏ సోషల్ ఇష్యూ అని చెప్పాను. చాలామంది ఆర్థిక పరిస్థితులు చిన్న భిన్నం అయిపోతాయి. అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి ముందే, ఇది చాలా స్ట్రిక్ట్ గైడ్లైన్స్. అందుకనే బ్యూరోక్రసీ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ అలర్ట్ అండ్ పవర్ఫుల్. వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి. అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చి ఇప్పుడు ఏమంటారు, కొట్టేస్తూ ఉంటారు. ఆయన చేస్తున్న రైటే. సో వాళ్ళకి కూడా ఇబ్బంది, అంటే మాకు కూడా భవిష్యత్తులో అందుకే ఇప్పుడు నేను కరెక్ట్ చేయాలనేది మేము చాలా నిబద్ధతతో అనుకుంటున్నాం. సో అందుకని ఎలా చేయాలనేది మీకు తెలియజేస్తాం. మనం అందరం ఇన్ఫర్మేషన్ షేరింగ్ చేసుకుంటాం ఖచ్చితంగా మీతో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద నా మీద నేను హైడ్రా పైన మాట్లాడింది కూడా సేమ్ పవన్ కళ్యాణ్ మాట్లాడాను. ఇంకా ఆయన ఇంకెక్కువ మాట్లాడు, స్ట్రిక్ట్గా ఉండాలి, బ్యూరోక్రాట్లు పవర్ఫుల్గా ఉండాలి అన్నాడు. నేను ఇంకా ఆయన ఇంకా గట్టిగా నాకన్నా గట్టిగా చెప్పాడు. నన్ను మరి భుజాన మోస్తున్నాడు రేవంత్ రెడ్డిని. రేవంత్ రెడ్డి చాలా గొప్పోడు అంటున్నాడు. మరి పవన్ కళ్యాణ్ కూడా గొప్పోడు అంటున్నాడు రేవంత్ రెడ్డిని. పవన్ కళ్యాణ్ జనసేన ఎన్డీఏలో భాగస్వామి, మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి. అంటే ఒక మంచి పని అన్నప్పుడు ఎవరికైనా మంచి పనే కదా, అది వేరే ఉండదు కదా. ఇప్పుడు దీన్ని ఏమంటారు, వాటర్ బాటిల్ అంటారు. బీజేపీ వాళ్ళకైనా ఇది వాటర్ బాటిలే, కాంగ్రెస్ వాళ్ళకైనా వాటర్ బాటిలే, కమ్యూనిస్టులకైనా వాటర్ బాటిలే కదా. లేదు ఇది వాటర్ బాటిల్ కాదు వుడెన్ బాక్స్ అవుతుందా ఓ పార్టీ వాళ్ళకు? నాకు అర్థం కాదు. చూడండి, వాటర్ బాటిల్ అన్నందుకు నాగేశ్వర్ వాటర్ బాటిల్ అని, రేవంత్ రెడ్డి వాటర్ బాటిల్ అన్నాక నేను అన్నాను అనుకో ఈ వాటర్ బాటిల్ అని. రేవంత్ రెడ్డి భుజాన మోస్తున్నాడు అంటే నేనేం చేయాలి? రేవంత్ రెడ్డి అన్నా నేనన్నా ఇది వాటర్ బాటిలే. అందువల్ల హైడ్రా పైన ఆపరేషన్ పైన నేను చాలా స్పష్టంగా చాలాసార్లు చెప్పాను. పేద మధ్యతరగతి వారిని మానవీయ కోణంతో చూడాలి. సో ఇక విలాసవంతమైన వాటి కొరకు వ్యాపార వాణిజ్య దృష్టితో అడ్డగోలుగా ఆక్రమణలు చేసిన వారిపైన కఠినంగా ఉండాలి. ఈ మాట అన్నందుకు చాలామంది కోపం వస్తుంది. ట్రోల్ కాదు, బెదిరింపులు కూడా ఇస్తున్నారు. ఎందుకు అంటే ఎవరో కాల్ చేసినట్టున్నారు కదా సార్. అదే ఇలా అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. నేను వీటికి భయపడేంత వాడిని కాదనుకోండి, చాలా చాలా అనుభవాలు ఉన్నాయి. కానీ చెప్తున్నా, అసలు నేను ఏం తప్పు చేశాను, ఏం పాపం చేశాను, పేద మధ్యతరగతి ప్రజలకు నష్టం జరగద్దు అని ఇంత క్లియర్గా అన్నాను. నేను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంటర్వ్యూలో ఆ ప్రశ్న అడిగాను. ఆ ప్రశ్న అడిగి ఆయనతోనే చెప్పించాను, మేము 100% ముట్టుకోము అని. కానీ ఈ ఆక్రమణల పైన పడితే నా మీద పడుతున్నారు. అది కూడా విచిత్రం ఏంటంటే, కొట్లాడాల్సింది రేవంత్ రెడ్డి మీద కాదు, నా మీద కొట్లాడుతున్నారు. ఇప్పుడు హైడ్రా ఆపరేషన్ చేయిస్తున్నది రేవంత్ రెడ్డి కదా, నేను కాదు కదా. అంటే నాగేశ్వర్ అనేవాడు ఒక బలమైన ప్రజాభిప్రాయాన్ని హైడ్రాకు అనుకూలంగా నిర్మిస్తున్నాడని నా మీద ఆరోపణ. నాకు ఫోన్ చేసిన వాళ్ళు అదే అంటారు, ఏం నువ్వు చేయబట్టి రేవంత్ రెడ్డి ఇంకా గట్టిగా అంటాడు, కూల్చుతూ ఉంటాడు, నువ్వు పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ చేస్తాను అంటాడు. మరి ఇలా పవన్ కళ్యాణ్ అన్నాడే, పవన్ కళ్యాణ్ నాకన్నా 100,000 రెట్లు ఎక్కువ ప్రజాభిప్రాయాన్ని క్రియేట్ చేయగలిగేవారు కదా. పవన్ కళ్యాణ్కి ఉన్న సామర్థ్యంలో నేనెంత? మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటారు చెప్పండి? నాగబాబు ఇంతకుముందే ట్వీట్ చేశాడు 2 రోజుల క్రితమే. ఇవాళ సాక్షాత్తు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి, బీజేపీకి చాలా సన్నిహిత మిత్రపక్షం. ఆ మాటకొస్తే బీజేపీలో కూడా ఒకే అభిప్రాయం లేదు. రంగనాథన్ రావు, రాజాసింగ్ లాంటి వాళ్ళు మద్దతు ఇచ్చారు కదా. బీజేపీ అధికారికంగా ఒక ఒపీనియన్ ఏం చెప్పలేదు నాకు తెలిసినంతవరకు ఇప్పటివరకు. సో అందువల్ల వాళ్ళేమి హైడ్రాను వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ తీర్మానం చేసిందా? చేయలే కదా. సో అందువల్ల రాజకీయ పార్టీలలో స్పష్టత ఉండాలి, ఏ వైఖరి తీసుకోవాలి అని. నా వైఖరి ఒకటే, పేద మధ్యతరగతి ప్రజల సమస్యను మానవీయంగా చూడండి. వారిని మీ ఇష్టం వచ్చినట్టుగా, ఎందుకంటే వారు నిందితులు కాదు, వారు బాధితులు. నేను చాలాసార్లు చెప్పాను, వాళ్ళు నిందితులు కాదు, వాళ్ళు బాధితులు అన్నాను. సో నిందితులను బాధితులను ఒకే రకంగా చూస్తావా? కానీ గండిపేటలోకి, హిమాయత్ సాగర్లోకి పెద్ద పెద్ద ఫామ్ హౌజులు కట్టుకొని అందులోకి తమ వ్యర్థ పదార్థాలు, విసర్జిత పదార్థాలు వదిలేస్తున్న వారిని క్షమించాలి అంటే అది అమానుష్యం కదా. సో చెరువులు ఆక్రమించి వరదల వల్ల పేద మధ్యతరగతి ప్రజల ఇళ్లను ముంచేస్తున్న వారిని ఎందుకు క్షమించాలి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నది అదే కదా. బుడమేరులో చాలా ఆక్రమణలకు గురయ్యాయి. ఆక్రమించింది ఎవరు? సామాన్యుడా? పేదవాడు ఆక్రమిస్తాడా? ఆక్రమించేదేమో పెద్దలు, అనుభవించేదెవరు? ఇవాళ సింగనగర్లో, విజయవాడలో ఎవరు అనుభవిస్తున్నారు? 1 టౌన్లో సామాన్యుడు అనుభవిస్తున్నాడు. అంటే పెద్దల ఆక్రమణల వల్ల సామాన్యుడు దెబ్బతింటున్నాడు.
ఇప్పుడు హైడ్రా కూడా ఎన్ కన్వెన్షన్ విషయంలో హైడ్రా కమిషనర్ చెప్పింది అదే కదా. ఆడ ఎన్ కన్వెన్షన్ తుమ్మిడికుంటలో FTL బఫర్ జోన్ ఆక్రమించి కట్టడం వల్ల ఆడ అయ్యప్ప సొసైటీ దగ్గర మిగతా చోట ఆ ప్రాంతాల్లో పేద మధ్యతరగతి వాళ్ళ ఇల్లు మునిగిపోతున్నాయి వరద వచ్చినప్పుడల్లా. అంటే ఈ మాట అన్నందుకు నా మీద మరి కోపం వస్తే నేనేం చేయగలను? ఇలాంటి కోపానికి నేనేమి వెనకాడేవాని కాదు. నా స్టాండ్ ఎప్పుడైనా ఒకటే, విలాసవంతమైన వ్యాపార వాణిజ్య ఆక్రమణలన్నింటినీ తొలగించాల్సింది. అంటే ఆక్రమించుకొని 100 కోట్లు సంపాదించుకుందాం అనుకునే ఆక్రమణలు ఎందుకు ఎలా చేయాలండి? అదొకటే కాదు, చెరువులే కాదు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు, ఏదో ఒక ఇల్లు లేదు, హైదరాబాద్లో రెంట్కు ఉండలేము, కూలి నాలి చేసుకోవడానికి ఏదో ఊరి నుంచి వచ్చాడు, 50 అడుగుల ల్యాండ్లో గుర్తేసుకున్నాడు. అతన్ని 10 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకొని ప్రభుత్వ భూమిలో పార్కులు ఆక్రమించుకున్నాను ఒకే రకం చూస్తామా? ఇది అన్యాయం కదా. ఈ పేదవాడి గుడిసెను చూపెట్టి ఆ ఫామ్ హౌస్ను రక్షిస్తున్నారు. ఇప్పుడు సమస్య అది. ఈ పేదవాడి గుడిసెను చూపెట్టి వెంచర్లో చెరువులో వెంచర్ వేసినటువంటి ఒక బిల్డర్ మోసాలకు బలైపోయిన ఒక మధ్యతరగతి జీవి ఆక్రందనను చూపెట్టి ఇవాళ చెరువులు ఆక్రమించుకున్న పెద్దలు బయటపడదామని చూస్తున్నారు. అందుకే నాలాంటి వాళ్ళు ఇంత గట్టిగా మాట్లాడుతున్నాం. రేపు రేవంత్ రెడ్డి వెనక్కు తగ్గినా నిలదీస్తాం, గట్టిగా మాట్లాడేది అందుకే. మాకు హక్కు ఉంటుంది రేవంత్ రెడ్డి వినది ప్రధానికి. కానీ ఇవాళ పత్రికలో కూడా చూశాను, సొంత పార్టీలో కూడా పొలిటికల్ ప్రెషర్స్. నమస్తే తెలంగాణలో వచ్చింది సార్. మరి అంటే అంతటా ఉంటుంది. అది రేవంత్ రెడ్డి చెప్పాడు కదా. ఆయన రేవంత్ రెడ్డి కృష్ణాష్టమిలో చెప్పాడు, మా పార్టీలో మా ప్రభుత్వంలో ఉన్నారు, సమాజంలో అత్యంత శక్తివంతులు ఉన్నారని చెప్పాడు కదా. అందువల్ల ఈ ఆక్రమణల్ని తొలగించాల్సిందే. దీనిపైన ఎవరు ఎన్ని బెదిరించినా నా వ్యాఖ్యల్లో మార్పు రాదు, నా మాటల్లో తేడా రాదు. పేద మధ్యతరగతి ప్రజలు నిందితులు కారు. 50 హైదరాబాదులో కూలినాలి చేసుకోవటానికి, ఇళ్లల్లో పని చేసుకోవటానికి వచ్చి రెంట్లు కట్టలేక ఒక 50 అడుగుల స్థలంలో గుడిసేసుకున్న వారు ఫామ్ హౌస్ కట్టుకొని 100 కోట్ల రూపాయలు రేపు సంపాదించుకుందాం అనుకునేవాడు ఒక్కరు కాదు. వెంచర్లో ఒక బిల్డర్ చేసిన మోసానికి బలైపోయి ఒక ఇల్లు కట్టుకుని బ్యాంకులో లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్న మధ్యతరగతి జీవి ప్రభుత్వ పార్కులు, చెరువుల్ని ఆక్రమించి నిర్మాణాలు చేసిన ఆక్రమణదారుడు ఒక్కరు కాదు. కానీ ఈ నిందితులు బాధితులు ఒక్కరిని చేయకండి మీరు. ప్రభుత్వానికి కూడా అదే విజ్ఞప్తి. బాధితులుగా చూడండి, కానీ బాధితుల పేరు చెప్పి నిందితులు తప్పించుకోవాలని చూస్తున్నారు. ఎందుకంటే చెరువును ఆక్రమించుకున్న వాడు ఎవడు యాక్సెప్ట్ చేయడు, పెద్దవాడైతే. అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, తెలివిగా ఈ పేదవాళ్ళ ముందు పెడుతున్నారు. చూడండి పేదవాళ్ళు, చూడండి మధ్యతరగతి అని. నిజంగా అంత కన్సర్న్ ఉంటే మనం అందరం ఫైట్ చేద్దాం. ఏమో బెటర్, ఇక్కడ పేదల గుడిసెలు కూలిస్తే ఊకుంటుంది ఈ ప్రభుత్వం ఉంటుందా? నేను ఒకటే అడుగుతున్నా, నిజంగా హైదరాబాద్లో ఇలా పేద మధ్యతరగతి వాళ్ళు లక్షలలో ఉంటారు. రేవంత్ ప్రభుత్వం కాదు, ఎవరి ప్రభుత్వం కూడా లక్షల మంది ఇల్లు కూల్చగలుగుతుంది నాకు చెప్పండి. ప్రాక్టికల్గా సాధ్యమా? ప్రజలు ఊరుకుంటారా? తిరుగుబాటు చేయరా? అలా జరిగిన ఖచ్చితంగా పోరాడదాం. కానీ ఇవాళ ఆ గుడిసెవాసుల, ఆ మధ్యతరగతి జీవుల న్యాయమైన ఆవేదనను చూపెట్టి పెద్దలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు, పెద్దల్ని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మనం వ్యతిరేకించాలి.